హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనకు తెలియని చాలా ఆశ్చర్యం కలిగించే కొన్ని విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు చాలా థ్యాంక్స్. ఫ్యాక్ట్ నెంబర్ 1. న్యూఢిల్లీలో ఆక్సిజన్ బార్ ఒకటి ఉంది. అందులో స్వచ్ఛమైన ఆక్సిజన్ 15 నిమిషాలకు $299 చొప్పున కొనుక్కోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఢిల్లీలో కాలుష్యం అంతలా ఉందన్నమాట. ఫ్యాక్ట్ నెంబర్ 2. మనం చూసే సినిమాలను బాగుంటే హిట్ లేదా బ్లాక్ బస్టర్ అని అంటుంటాం. అయితే ఈ పదాలు 1940కి ముందు అమెరికా సైనికులు ఒక ప్రాంతంపై ఆకాశం నుండి బాంబులు దాడి చేస్తే బ్లాక్ బస్టర్ అని, సైనికులు మెరుపు దాడి చేస్తే హిట్ అనేవాళ్ళంట. ఫ్యాక్ట్ నెంబర్ 3. మనం చాలా వస్తువులపైన మేడ్ ఇన్ చైనా అని చూస్తూ ఉంటాం. కానీ అలాంటి లేబుల్స్ తయారు చేసేది మాత్రం కొరియాలోనే. ఫ్యాక్ట్ నెంబర్ 4. మీకు తెలుసా, చందమామ సంవత్సరానికి 1.48 ఇంచెస్ చొప్పున భూమికి దూరం అవుతుందట. చంద్రుడు లేకుండా భూమి యొక్క వేగంపై ప్రభావాన్ని చూపుతుంది. ఎన్నో పరిమాణాలు భూమిపై ఏర్పడతాయి. అయితే మనం భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే భూమి నుండి చంద్రుడు దూరం అవడానికి కొన్ని వేల సంవత్సరాలు పడుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 5. నెమళ్ళు చాలా పెరిగివి. అవి ఎంతలా అంటే పిల్లులను చూసి కూడా భయపడి వెంటనే చెట్లెక్కి కూర్చుంటాయి. అవి దాడి చేయవని భావించేంత వరకు కూడా చెట్లు దిగవు. ఫ్యాక్ట్ నెంబర్ 6. పాకిస్తాన్ ఆర్మీ ఒక కోతిని అరెస్ట్ చేశారు. అవును, మీరు విన్నది నిజమే. పాకిస్తాన్ ఆర్మీ 2011లో ఇండియా నుండి పాకిస్తాన్ బోర్డర్ దాటినందుకు ఒక కోతిని అరెస్ట్ చేశారు. ఫ్యాక్ట్ నెంబర్ 7. మనం ఇంగ్లీష్లో 1, 2, 3 అని రాస్తూ ఉంటే అది 1 బిలియన్ అని వచ్చే వరకు ముందు రాసిన వాటిలో బి అనే అక్షరం కనబడదు. ఫ్యాక్ట్ నెంబర్ 8. ఏనుగులకు తేనెటీగలు అంటే చాలా భయం. ఎందుకంటే తేనెటీగలు ఏనుగుల సున్నితమైన భాగాలపైన అంటే తొండం లోపల కంటి చుట్టూ కొడతాయని భయం. ఫ్యాక్ట్ నెంబర్ 9. మెదడు శరీరంలో నొప్పి తెలియని భాగం. ఎందుకంటే నొప్పిని కలిగించే గ్రాహకాలు ఇక్కడ ఉండవు, కాబట్టి నొప్పి తెలియదు. మెదడును సుదితో గుచ్చినా కూడా నొప్పి ఉండదు. ఫ్యాక్ట్ నెంబర్ 10. ప్రపంచంలో అతిపెద్దదైన శ్మశాన వాటిక ఇరాన్లోని నజాఫ్లో ఉంది. దీనిని పీస్ వ్యాలీ అని కూడా అంటారు. ఈ శ్మశాన వాటికలో మొత్తం దాదాపు 50 లక్షల సమాధులు ఉన్నాయి. ఫ్యాక్ట్ నెంబర్ 11. సరదాగా మనం బీచ్కి వెళ్ళినప్పుడు పిల్లలు బీచ్లో ఇసుక గూళ్ళు కట్టడం చూస్తూ ఉంటాం. అయితే ఇలా ఇసుక గూళ్ళు కట్టడం ఇటలీ, స్పెయిన్ దేశాల్లో నేరం. ఇలా గూళ్ళు కడుతూ పట్టుబడితే జరిమానా విధిస్తారు. ఒకవేళ పిల్లలు పట్టుబడితే జరిమానా తల్లిదండ్రులు కట్టాల్సిందే. ఎందుకంటే పర్యాటకులకు ఇబ్బంది కలగకుండా ఆ ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నాయన్నమాట. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ ఆన్ చేయండి. అలాగే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ.